లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అది ఓ ప్రభుత్వ సామాన్య ప్రసూతి ఆసుపత్రి. ఆ చుట్టుపక్కల ప్రజలందరూ ఆ ఆసుపత్రిలోనే ప్రసూతి చేయించుకుంటున్నారు. మామూలుగా అయితే కాన్పులకు రిస్క్ ఎందుకని ఆర్థికంగా వెనుకబడ్డవారు కూడా ప్రైవేట్ వైద్యం వైపు మొగ్గు చూపుతారు. కానీ అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందుతుండడంతో సిబ్బంది మీద నమ్మకంతో ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. రూపాయి ఖర్చు కాకుండా 12 బిడ్డలతో ఆనందంగా ఇంటికెళ్తున్నారు. మామూలుగా ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే బోలెడు కంప్లైంట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి కంప్లైంట్లు లేకుండా వైద్యం అందుతున్నది. ప్రైవేట్ హాస్పిటల్స్ ను మరిపిస్తున్న ఆ ప్రభుత్వ దవాఖానా కథ ఏంటో, అది ఎక్కడుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం టీకొత్తపల్లి ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసూతి సేవలందుతున్నాయి. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మించి సేవలనందిస్తున్నారు. ఇక్కడ అందిస్తున్న ట్రీట్మెంట్ అద్భుతమని అక్కడికొచ్చే గర్భిణీ స్త్రీలు కొనియాడుతున్నారు. ఈ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు అందించే ప్రసూతి సేవలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రి వైద్య సిబ్బంది తమ కర్తవ్యాలను ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తూ ప్రతి గర్భిణీ స్త్రీకి అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు. టీకొత్తపల్లి ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బంది ప్రసూతి సేవలకు మారుపేరుగా నిలిచింది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారు సాధారణంగా బీద ప్రజలే ఉంటారు. వారిలో మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు ఎక్కువగా వస్తుంటారు. వీరికి మందులతో పాటుగా మానసిక ధైర్యాన్ని కలుగుచేసి గర్భిణీ స్త్రీలకు కౌన్సిలింగ్, పోషకాహారం గురించి అవగాహన కల్పిస్తున్నారు. ప్రసవం తరువాత మాతృ శిశు సంరక్షణ లాంటి వాటిపై వివరంగా వారికి అర్థమయ్యేలా ఇక్కడి సిబ్బంది తెలియజేస్తున్నారు. శుభ్రమైన గదులు, అత్యాధునిక వైద్య పరికరాలతో 24 గంటల అత్యవసర సేవలు అందజేస్తూ ఇక్కడి సిబ్బంది మహిళల మన్ననలను పొందుతున్నారు. ఇక్కడ ప్రసూతి సేవలను పొందిన మహిళ మాట్లాడుతూ తన మొదటి కాన్పు అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిందని, సాధారణ కాన్పు జరిగినా 40,000 రూపాయలు చెల్లించామని, రెండవ కాన్పు కొరకు టీకొత్తపల్లి ప్రభుత్వాసుపత్రికి వస్తే ఇక్కడి వైద్య సిబ్బంది తనతో ఎంతో ప్రేమగా మాట్లాడి తనకు రెండవ బిడ్డ కూడా సాధారణంగా ప్రసవం అయ్యేలా చేశారని, డాక్టర్ మేడం డయానా, ఇతర ఆసుపత్రి సిబ్బంది చాలా మంచి వైద్యం అందించారంది. మరొక మహిళ మాట్లాడుతూ తనకు నెలలు నిండగా అమలాపురం ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే వారు 60,000 రూపాయలను డిమాండ్ చేశారని, అయినా అక్కడే జాయిన్ అవుదామనుకున్న తరుణంలో జ్వరం వచ్చిందని, జ్వరం తగ్గడం కొరకు టీకొత్తపల్లి ప్రభుత్వాసుపత్రికి రాగా ఇక్కడి సిబ్బంది ఎంతో ప్రేమగా మాట్లాడి నేను సపోర్ట్ చేస్తే సాధారణ కాన్పు జరిగేలా చూస్తామని హామీ ఇవ్వటంతో ఇక్కడే తన కాన్పు జరిగిందని, హామీ ఇచ్చినట్లుగానే వైద్య సిబ్బంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తనకు సాధారణ కాన్పు జరిపారని, తాను తన బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నామని తెలిపింది. నా పేరు అనుసూరి అనిత. మా అత్తయ్య వాళ్ళది తాళ్ళరే మండలం పి మల్లవరం, అమ్మ వాళ్ళది అమలాపురం. అయితే ఫస్ట్ కాన్పు ఆదర్శాల వేయించుకున్నాను. దానికి 40,000 అయింది. నార్మల్ డెలివరీ అయినా 40,000 అయింది. అయితే సెకండ్ కాన్పు వచ్చేసి ఫీవర్ అనేసి ఇక్కడ టీకొత్తపల్లికి వచ్చాము. ఇక్కడ హాస్పిటల్లో స్టాఫ్ మొత్తం చాలా బాగా చూసుకున్నారని, ఇక్కడ డెలివరీ చేస్తానన్నారని ఫ్రీగా ఇక్కడ చూపించుకున్నాను. కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. పిల్లని నన్ను సేఫ్గా చూసి చాలా బాగా చూసుకున్నారు. జ్యోతిర్మయ మేడం చాలా చక్కగా చూసింది. ట్రీట్మెంట్ కట్టని చాలాసార్లు వచ్చాను ట్రీట్మెంట్కి. సెలైన్ పెట్టేవారు పాపం నాకు ఏమైనా హెల్త్ బాగోపోతే. అంతలా చూసుకున్న హాస్పిటల్కి చాలా ధన్యవాదాలు. నేను నేలపల్లి నుంచి వచ్చాను. అయితే నేను అమలాపురంలో చూపించుకునేదాన్ని. అక్కడ 50 నుంచి 60K అవుతుందని చెప్పారండి. ఫస్ట్ మా రిలేటివ్స్ ఇక్కడ విజిట్ అయిన తర్వాత టీకొత్తపల్లి హాస్పిటల్ బాగుంది, ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వమని చెప్తే నేను వచ్చాను. ఫస్ట్ టైం చూసిన తర్వాత నాకు బెస్ట్ అనిపించిందండి. మేడం గారు ఆవిడ ఎక్స్ప్లెనేషన్స్ నీట్గా ఇవ్వడం, నర్సుల స్టాఫ్ అందరూ కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం, వెంటనే రెస్పాండ్ అవ్వడం, లేట్ చేయకుండా. అంటే ప్రైవేట్ హాస్పిటల్లో నేను అలా చూడలేదండి, మనీ పేమెంట్ చేసినా కానీ ఇక్కడికి రాగానే వెంటనే అలర్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి ఎక్స్ప్లెనేషన్స్ చాలా బాగా ఇస్తున్నారండి. మనం ఎంత ఆధైర్యపడిపోయినా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటే 99%
మనకి సపోర్ట్ చేస్తున్నారండి సి సెక్షన్ అవ్వకుండా నార్మల్ అవ్వడానికి. అంతకీ మనం సపోర్ట్ చేయకపోతేనే సి సెక్షన్కి వెళ్తున్నారు. ఈ ఆసుపత్రిలో స్త్రీల వైద్య నిపుణులు, మత్తుమందు నిపుణులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారని, అందువల్ల ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రభుత్వాసుపత్రి సేవలను ఉపయోగించుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డయానా చెప్పారు. స్త్రీల ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ జ్యోతిర్మయి మాట్లాడుతూ, తాము ఇక్కడ అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తున్నామని, గతంలో కొన్ని క్రిటికల్ కేసులను అమలాపురం ప్రభుత్వాసుపత్రికి, కాకినాడ జేజీహెచ్కు పంపేవారమని, కానీ ఇప్పుడు ఎటువంటి కేసునైనా కొద్దిగా శ్రమించి ఇక్కడే కాన్పు చేస్తున్నామని అన్నారు. రాబోవు కాలంలో ఈ ఆసుపత్రులు మరిన్ని కాన్పులు జరుగుతాయని, పేద మహిళలకు మంచి వైద్య సేవలు అందుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు జ్యోతిర్మయి, డాక్టర్ జ్యోతిర్మయి, గైనకాలజిస్ట్. నేను టీ కొత్తపల్లిలో గత 11 నెలల నుంచి చేస్తున్నానండి. మరి ఈ మధ్యకాలంలో అంటే అంతకుముందు ఇక్కడ డెలివరీలు 10 నుంచి 15 లోపు అయ్యేవండి. నేను వచ్చిన తర్వాత డెలివరీ రేట్ అనేది దగ్గర దగ్గర 30కి రీచ్ అయిందండి. 27 నుంచి 30 వరకు చేయగలుగుతున్నాము. తర్వాత గర్భిణీ స్త్రీలు కూడా దూర ప్రాంతాల నుంచి ఈ ఐపోలవరం మండలం ఒకటే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారండి. మేము ఇక్కడ అంటే టైంతో సంబంధం లేకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి గర్భిణీకి, రిస్క్తో వచ్చిన గర్భిణీలకు కూడా అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాము. వీటిలో భాగంగానే మా యొక్క లేబర్ రూమ్, ప్రసూతి గది అనేది కూడా మేము రెడీ చేసుకున్నామండి. ఏ టైంలో వచ్చినా కూడా మా సిబ్బంది, మా స్టాఫ్ నర్సులు కానీ, మా యొక్క డాక్టర్స్ కానీ, మేము కానీ, అనస్థీషియా డాక్టర్ కానీ, గైనకాలజిస్ట్గా నేను కానీ, ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క భాగంలో ఈ యొక్క టీం వర్క్ చేస్తూ మరి గర్భిణీ స్త్రీలకి ఏ విధమైన లోటు లేకుండా బాగా చూసుకోవడం అనేది జరుగుతుందండి. ఇదే సమయంలో రిస్క్ కేసులు అనగా కొంచెం హై రిస్క్ కేసులు, రిస్క్ కేసులను కూడా మేము ఇక్కడ డీల్ చేయడం అనేది జరుగుతుందండి. అంతకుముందు అయితే రిస్క్ కేసులు చాలా వరకు కూడా కాకినాడ జీజీహెచ్కి కానీ, అమలాపురం ఏరియా హాస్పిటల్కి కానీ రిఫర్ చేయడం అనేది జరిగేదండి. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ఒక హై బీపీ ఉన్న పేషెంట్స్ కానీ, షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ, థైరాయిడ్ వ్యాధులు ఉన్న పేషెంట్స్ కానీ, ఇంకా రక్తహీనత ఉన్న పేషెంట్స్కి రక్తం ఎక్కించి అలా రకరకాల, అదే కాకుండా కవలలు ఉన్న డెలివరీస్ కూడా నేను ఉండగా దగ్గర నేను 5 కవలల డెలివరీలు చేశాను. దానిలో 2 సులువు కాన్పులే చేశాము, మిగిలిన 3 కూడా ఆపరేషన్స్ చేయడం జరిగింది. అలాగా చాలా వరకు కూడా రిస్క్ కేసులు అనేవి ఇక్కడ చేయడం కూడా మేము స్టార్ట్ చేసామండి. మా టీం వర్క్లో ప్రతి ఒక్కరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మాకు అంతేకాకుండా మాకు స్కానింగ్ మిషను, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన స్కానింగ్ మిషను, తర్వాత సిటీజీ మిషన్ అంటే బేబీ గుండె చప్పుడిని మనం గమనించగలిగే మిషను, అది కూడా మాకు అందుబాటులో ఉంది. బాగా పనిచేస్తున్నాయి అన్నీ కూడా. సో వీటన్నిటి సహకారంతో, మా యొక్క సహకారంతో, మా యొక్క సిబ్బంది సహకారంతో మేము ఈ సర్వీస్ చేయడానికి మాకు అన్ని విధాలా మేము సర్వీస్ చేయగలుగుతున్నామండి. పబ్లిక్ కూడా చాలా వరకు కూడా మాకు కోఆపరేట్ చేస్తుంది. పేద బలహీన వర్గాలే కాకుండా కొంచెం ఫైనాన్షియల్గా అంటే ధనిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా చాలా వరకు కూడా ఇక్కడున్న బెనిఫిట్స్ చూసి రావడం అనేది జరుగుతుందండి. అందరికీ కూడా మేము అన్ని రకాలుగా సేవ చేయాలనేది మా యొక్క ఉద్దేశం. మేము గవర్నమెంట్ సైడ్ నుంచి బెటర్ సర్వీసెస్ ఇవ్వాలనేది, ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా సో మెనీ ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేయడానికి కూడా మేము గవర్నమెంట్ సైడ్ నుంచి మేము రిక్వెస్ట్ చేసి అడుగుతామండి. For more videos like this, subscribe Big TV channel.